అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మరి కీర్తన భాగం నుండి కూడా కొంత దేవుని వాక్యాన్ని మీరు విని ఉన్నారు. ఆరాధనకి సహాయకరంగా ఆ రీతిగానే దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, మన జీవితంలో దేవుని యొక్క కార్యములు చూచినట్లుగా 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యం వైపు మన తలంపులు, మన ఆలోచనలో పెడదాము. వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాం. 11:29. మరియు జనులు గుంపు కూడి ఆయన ఇలాగూ చెప్పసాగారు, ఈ తరమవారు దుష్ట తరమవారై సూచక క్రియలు అడుగుచున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియు వీరికి ప్రభు ఆ జన సమూహం అంతా చాలామంది ఉన్నారు. అక్కడ ప్రభువుని చాలామంది జనసమూహము ఏర్పడినప్పుడు కొంతమంది ఏమో ఆయన ఆహారం పెడతాడు చాలులే, మిగతా ఎందుకులే అని కొంతమంది ఉన్నారు. ఓ గుంపు అది. ఆయన మీటింగ్స్కి వెళ్తే, ఆయన మాటలు వింటాకెళ్తే భోజనం గురించిన సంగతి ఆలోచించక్కర్లేదని కొంతమంది ఆయన వెంబడించేవాళ్ళు. ప్రభువారే అన్నారు ఆ మాట. ఒకనొక రోజు ప్రభువారు సముద్ర బద్దరికి వెళ్ళి, మనకు తెలుసు సంఖ్యల చేత బాధించబడిన గెరాసిన ప్రాంతానికి వెళ్ళి ప్రభు తిరిగి వచ్చినప్పుడు వీరు ఈ కొన ఉండి ఎదురు చూస్తున్నారంట ప్రభు కోసం. ప్రభు రాగానే ఆ ప్రజలంతా ఏమన్నారంటే, మేము నీ గురించి ఎదుగుతున్నాం, మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము, ఎక్కడికి వెళ్ళావు ఏంటో మాకు తెలియదు, మాకు చెప్పొద్దా, మేము ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత చూస్తున్నాం, ఎంత ఎదురు చూస్తున్నాము, మీకోసం మేము సెర్చ్ చేస్తున్నాం, మీకు కనిపెడుతున్నాం అని ప్రభు దగ్గర వారు బాధ వెలబుచ్చారు. మరి ఇప్పుడు కాలంలో అయితే వాట్సాప్ పెట్టో లేకపోతే యూట్యూబ్లోనూ సమాచారాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని మీడియా ద్వారాను, మీడియా వాళ్ళు అయితే అసలు కలగదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళ వైపు వారి కన్ను ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అర్థమైపోదునేమో, తెలిసిపోదునేమో. మన దేవుడు రాత్రే దేవుడు ఒక ప్రణాళిక వేసి శిష్యుల్ని ముందుగా మీరు పడవ మీద మీరు ప్రయాణం అయిపోండి, నేను తర్వాత వస్తానని ప్రభువారు అర్ధరాత్రి వచ్చారు. అది అర్ధరాత్రి కాల సమయంలో ఆ టైంలో ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. ఎప్పుడు ఆ సంగతిని చూడక శిష్యులు దయ్యం అని కేకలు వేస్తూ భయపడుతూ వచ్చారు. ప్రభువు అక్కడ అన్నారు, భయపడకండి నేనే అన్నారు. భయపడకండి నేనే అంటే దాంట్లో కొంచెం హుషారు కాబట్టి పేతురు గారు, నీవే అయితే నన్ను నీటి మీద నడవటానికి అనుమతి ఇయ్యి అన్నాడు. మరి ఎందుకు అడిగాడు? అయితే ప్రభువారు పేతురు నడిచిన తర్వాత భూమి మీద మరొకరు ఎవరు నడవనే. దేవుడు వండర్స్ చేస్తాడు. పేతురు నడిచిన దానికన్నా మరొక వండర్ ప్రభు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద చేసే కార్యాలు చాలా సింపుల్, నడవటం అనేది చాలా తేలిక. దేవుడు చెప్తాడు, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం, తేలిక. కానీ నేను నడిచిన ప్రకారం మీరు కూడా నీటి మీద నడుస్తారు అని అంటే దాన్ని బట్టి నడవటానికి మనం అందరం కూడా చాలా ఉత్సాహత చూపిస్తాం. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు దేవుడు, ఇదిగో దేవుని కుమారుడు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి అధికారం ఉంది, కాబట్టి నీకు నాకు కూడా నీటి మీద నడిచే అధికారం దేవుడు ఇచ్చాడు అనుకోండి. ఈజీగా ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి మనం కూడా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఏంటి వీళ్ళ ప్రత్యేకత అంటే, దేవుడు అట్టి అధికారాన్ని వీళ్ళకి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నడవటానికి ఉత్సాహపడతాం. మరి అలా నడవాలంటే ఏంటంటే బాప్తిసం అన్నారనుకోండి.
బాప్తీసం తీసుకున్న వాళ్ళే నడవగలుగుతారన్నారు అనుకోండి, అసలు వెనుకాడతారా? ఎందుకంటే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేకపోయినా, మారు మనసు లేకపోయినా నడవటానికైనా ఉత్సాహంతో బాప్తీసం తీసుకుంటారు, అధికారాన్ని పొందుకుంటారు. అది సులభం, అది తేలిక. ఎందుకంటే మనుషులు నిన్ను అందరూ చూస్తారు కనుక, వండర్గా ఫీల్ అవుతారు కనుక దాన్ని చేయటానికి మన అందరం కూడా ముందు వరుసలో ఉంటాం. కానీ దేవుడు అదే మాట కొన్ని సంగతుల్లో కూడా చెప్పాడు. ఏంటి ఆ మాటలు అంటే, ప్రభువారు అన్నారు, నేను పరిశుద్ధుడును గనుక ఇప్పుడు ఏమైపోతే ఇది మన వల్ల కాదు, బాప్తీసం వద్దులే అని వెనుకడిగేసే వాళ్ళు ఉన్నారు. అది మాత్రం సాధ్యం కాదు. పేతురులాగా నీవే అయితే నడవటానికి నాకు సహాయం చేయని నడవటానికి ఇష్టపడతాం, కానీ పరిశుద్ధత విషయంలో అలా ఉండటానికి మనము ఒప్పుకోము, ఇష్టపడం. అందుకే దానికి పెండింగ్ వేస్తాం. పోస్ట్ పోన్ చేసేది ఎందుకు? పెళ్ళిళ్ళ గురించి అదంతా అబద్ధం అండి. పెళ్ళిళ్ళు అవి పెళ్ళి అవుతుంది, అవ్వకపోతే ఏమన్నా కలకాలం బ్రతికేస్తారా ఏంటండి? కలకాలం విడవకుండా ఈ లోకంలోనే జీవిస్తారా? పెళ్ళే జీవితానికి అదొక్కటే ఆధారమా? జీవితంలో అది పార్ట్ కదా, అదొక భాగం. దేవుణ్ణి కొరకు బ్రతకటానికి కుటుంబం ఒక భాగం. అది ఆ భాగమైన జీవితం అంతా కాదు కదా. కానీ అదే వంక చేసుకొని కుటుంబం అని, బంధువులని, పొందవలసిన రక్షణ పొందుకోవడానికి మనం వాయిదాలు వేస్తున్నామే, అది ఎంత ప్రమాదకరం. ఎన్ని కోల్పోతున్నామో. ప్రియులారా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట అది కూడా ప్రభు చెప్పారు. అలాగూ నాలాగా మీరు కూడా ఉండండి. ఆయన అన్నాడు, నేను కనికరమ గల దేవుడిని కనుక మీరుని ఏం కలిగి ఉండాలి? కనికరం కలిగి ఉండాలి. ఇవి కష్టమైనవండి. నేను క్షమించిన ప్రకారం ఇవి మరీ కష్టం. గమనించారా? ఇవన్నీ ఎంత ప్రాబ్లం అవుతున్నాయో. ఇవి కష్టం. నడవటం అనేది ఈజీగా మనందరం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అది వండర్గా ఫీల్ అవుతాం, అది ప్రత్యేకమైన వరంగా ఫీల్ అవుతాం. మరి ఇవి కూడా వరాలే, కానీ అవి మాత్రం మనకి ఇష్టము ఉండవు. ఏమాత్రం అంగీకరించాలి, అదే పెద్ద కష్టం. ఎదుటోని క్షమించాలంట. ఒక చెంప మీద కొడితే మనం అయితే ఏం చేస్తాం? సర్వసాధారణంగా 2 చెంపలు పగలు కొట్టేయటమే. అవసరమైతే పేతురులా కత్తి తీసి వేసేయాలనే తీసేటికి చెవిపోయింది కదా. అలాంటి ఉడుకు స్వభావం మనలో ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన ఎంత కష్టం చెప్పండి. ఎలా క్షమించగలం ప్రభు? క్షమించంటే పోనీ అక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ ఏమంటున్నాడు? టు బి కంటిన్యూడ్, ప్రార్థన చేయాలంటున్నాడు ఆయన. క్షమించటమే పెద్ద కష్టం అంటే మరలా వాళ్ళ కోసం ఏం చేయాలంటే నీ గురించి ఎలా ప్రార్థన చేసుకుంటావో శత్రువు కోసం కూడా అలా ప్రార్థన చేయాలంటున్నాడు. అబ్బా, ఇది ఇంకెంత కష్టం. అందుకే క్రైస్తవ్యం అంటే పెద్దది, అది అంత సులభం కాదండి. ఏవేవో కబుర్లు చెప్తున్నారు, ఆ దేవుడు ఇది కాదు, అది కాదు, లేవలేదు, చేయలేదు, ఇది కాదు, అదంతా సోది. క్రైస్తవ్యంలోకి వచ్చి క్రీస్తును వెంబడించటం వాళ్ళ తరం కాదు కనుక ఏవేవో సాకులు చెప్పుకుంటా ఆయన అసలు దేవుడే కాదు, పుట్టలేదు, లేవలేదు, ఇదంతా చేతకాని పనులండి. ఇవన్నీ చేతకాని మాటలు. ఫాలో అవ్వటం చేతకాక, అదే ఇది కాకుండా ఇంకో మార్గం ఉంది చూడండి. ఏ పనులైనా చెయ్యొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, శరీరాన్ని సంతోషపెట్టే కార్యాలు ఎక్కువ ఉంటాయి కనుక దాన్ని అవలంబించటం సులభం. కానీ పరిశుద్ధత ఎంత కష్టం. పరిశుద్ధత ఉదయమే లేచి కొన్ని కార్యక్రమాలు చేస్తే పరిశుద్ధత వచ్చేస్తుంది అని అంటే క్రైస్తవం ఇంకా సులభమైంది ఇంకోటి ఏది లేదు. అంతే కదా, పొద్దుటే లేవాలి, స్నానం చేయాలి, ఏవో కొన్ని కార్యక్రమాలు పెట్టింది బైబిల్లో అన్నారు అనుకో, ఎంత సులభం. అది చేస్తే ఇట్టే వచ్చేస్తుంది. ఒక్క క్షణం పొద్దుటే కొంత సమయం కేటాయించి వస్తాయి. మరి పరిశుద్ధత అలా కాదే. ప్రతిరోజు ఈ మలినమైన లోకంలో నిన్ను నీవు కాపాడుకోవాలి అన్నాడైన. ఈ లోకంలో భక్తి జీవితం, నిజమైన భక్తి జీవితం ఏంటంటే లోక మాలిన్యము అంటుకోకుండా
బ్రతకటమే భక్తి అన్నాడు ఆయన. క్రైస్తవుడు లోకంలో ఉండాలి, కానీ ఎలా ఉండకూడదంట? ఎలా పాసిబుల్ అది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అది? అందుకనే మా నాన్నలు అక్కకి పేరు పెట్టారు. ఏం పేరు? తామర పుష్పం. ఆ పుష్పం లోపల అంటే ఆ చెరువులో మట్టిలోనే ఉంటుంది. మట్టిలో నుండే పెరుగుతుంది, కానీ దానికి ఏమంటుకోదంట? మట్టి అంటుకోదు. మరి ఆ డాడీ మరి క్రైస్తవులు అయ్యారో ఏంటి, మరి ఎలా పేరు పెట్టారో తెలియదు, కానీ అద్భుతమైన పేరు. అలాగూ ఉండాలి. బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటుకోకుండా బ్రతుకుతారు. దాని మీద ఇంత బరువు కూడా ఉండదండి. మీరు గమనించండి, దాని ఆకుల మీద నీళ్లు ఏదో కొద్దిగా అలా ఉంటాయి, చక్కగా మెరుస్తూ ఉంటుంది. కానీ ఎంత బురద దాని మీద అంటుకోనే అంటుకో. మరలా మనం వెళ్ళి సబ్బెట్టుకుని ఏమీ కడవలసిన పని లేదు, అసలు ఏది అంటుకో దాని మీద. అలాంటివి ప్రకృతిలో దేవుడు చూపించినప్పుడు మనకు పాఠం ఏం నేర్పిస్తున్నాడో, లోక మాలిన్యం అంటుకోకుండా బ్రతకటం ఏంటో అదిగో ఆ తామర పుష్పాన్ని చూపించి పాఠం నేర్పిస్తున్నాడు. నువ్వు లోకంలో అలా బ్రతకాలి, నీకు నాకు చూపిస్తున్నాడు. మనము సులభంగా వాటిని పక్కన పెట్టేస్తాం. దేవుడు వాటిని బట్టి కూడా మనకు పాఠం నేర్పిస్తున్నాడు. లేదండి, వాళ్ళు మోసం చేసేసారు, వాళ్ళు అంటించేశారు, వాళ్ళకి నేర్పించారు, మనం చెప్పే కబుర్లు అవి. కానీ దేవుడు సహాయం చేసి ఈ లోకంలో నువ్వు బ్రతకవలసింది లోక మాలిన్యం అంటుకోకుండా బ్రతకాలి. ఎలా సాధ్యమవుతుంది? ఇదిగో దేవుని వాక్యము చేత నువ్వు నింపబడితే లోక మాలిన్యం అంటుకోకుండా ఉంటుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకంలో ఉండాలి, కానీ లోక స్నేహాన్ని కోరుకోకూడదు. లోక స్నేహాన్ని కోరుకోకూడదు. లోకస్తులతో మాట్లాడాలి, లోకస్తులతో సత్సంబంధం ఉండాలి, కానీ వారితో స్నేహము కోరుకోకూడదు. వారితో సహవాసం నువ్వు కోరుకోకూడదు. బైబిల్లో రాయబడింది అన్నమాట. వారితో నువ్వు సహవాసము చెయ్యకూడదు. నేను చూపిస్తానన్నమాట. వారితో నువ్వు సహవాసము చెయ్యకూడదు. అన్యజనులతో నువ్వు సహవాసము, ఆ స్నేహము నువ్వు చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుంది? నీ హృదయాన్ని వారు తిప్పివేస్తారు, నీ మనస్సును వారు తిప్పివేస్తారు. మారిపోవటానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మాటలు చెప్తున్నాడు. మెట్టుకు ప్రియులరా, ఈ రోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నేను అనేక మంది జనులు గుంపు కూడి ఉండగా వారిని ఏమంటున్నాడు? ఈ దుష్టతరము వారు. దేవుడు ఈ దుష్టతరము వారు సూచక్రియ అడుగుచున్నారు. ఎవరైనా అలా మాట అంటే ఎవరైనా ఊరుకుంటారండి? మీరు దుష్టులు, దుష్టతరము అని అంటే ఈ పాటికి టీవీలో డిబేట్లు అయిపోతాయి కదా. ప్రధాన యేసు ప్రభువు దేవుని కుమారుడు అంటున్నాడు, కానీ మనుషులను చూశారా దుష్టులు అంటున్నాడు, చెడ్డతరం వారు అంటున్నారు అని అంటారు. ఇది తగునా? మన స్వభావం ఎరిగిన దేవుడు సరి చేసుకోవాలని వారి యొక్క క్రియలు, వారి మాటలు, వారి ప్రవర్తన దేవుడు ఎత్తి చూపుతున్నాడు. ఈ దుష్టతరము వారు సూచక్రియలు అడుగుతున్నారు. ఎందుకు ఆ ప్రభువారు మాట అన్నారంటే, వీళ్ళకి ఎన్ని చూపించినా ఏం కావాలి? వాళ్ళకి కొత్తది కావాలే అంటారు. మరలా కావాలి, మాకు మరలా కావాలి. ఆల్రెడీ దేవుడు సూచన చూపించేశాడు. యోనాను మీ ఎదుట పెట్టాడు, శాబాదేశపు రాణిని మీ ఎదుట పెట్టాడు. వారు కనబడుతూ ఉండే ఇంకేం కావాలి మీకు? ఇంకా చెప్తున్నాడు, మెస్సయ్య శరీరధారుడిగా మీ మధ్యకు వస్తే గొల్లలు వచ్చి చూశారు, కానీ మీరు ఎవరన్నా వచ్చారా? దేవదూత ప్రకటిస్తే వారిని నమ్మి ఇక్కడికి వచ్చారు. రాజు దగ్గరకు వచ్చి గ్రంథాలు చూపించుకుని నిజమే రక్షకుడు పుట్టాడు, రాజు పుట్టాడు అని చూపించుకున్నాడు, కానీ ఆయన వచ్చి ఆరాధించగలిగినాడా? ఆరాధించటం పోగా ఏం చేశాడు? చంపటానికి పూనుకొని నరమేధం పుట్టించాడు ఆనాడు హేరోదు. గ్రంథాలు ఆయన పుట్టాడు, కన్యక గర్భాన్ని పుట్టాడని
పదే పదే ప్రకటించిన ఏ ఒక్కరు ప్రభుని ఆ దినాల్లో ఆరాధించారు. సరే, చిన్నప్పుడు ఆరాధించడానికి తెలియలేదు, కానీ ప్రభువే తన పరిచర్యలో భాగంగా నేనే దేవుని కుమారుడను, ఆయన యొద్ద నుండి నేను వచ్చానని ఆయన ఇదిగో మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించండి అని ప్రభువే ప్రకటిస్తే ఎవరు అంగీకరించారండి? ఆ రోజు ఎవరు చేర్చబడ్డారు? ఆ 11 మంది తప్ప ప్రభు దగ్గరికి చేర్చబడిన వారు ఎవరు? నమ్మిన వారు ఎవరు? దేవుని కుమారుడని చెప్పినందుకే దేవదూషణ చేస్తున్నాడనే కదా ప్రభు అయిన యేసుని సిలువకు అప్పగించారు. మళ్ళీ వీళ్ళు అంటారు సూచక్రియ. పోనీ ఏమైనా నమ్మేదా కాదు, మరలా ఇంకోటి కాదు. బైబిల్లో రాయబడి ఉంది, వీరు నేను చేసే సూచక్రియలు చూద్దామని, అద్భుతాలు చూద్దామని కదా, భోజనాన్ని ఇట్లా 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపల్ని మల్టిప్లై చేస్తాడు చూద్దామని, అవి తిందామని, అవి చెప్పుకుందామని ఈ రకంగా వెంబడించేవారే తప్ప మీ హృదయంతరంగముల నుండి ప్రభువుని ఆరాధించినట్లుగా విని మీ జీవితాలు బాగు చేసుకున్నట్లుగా విని దేవుణ్ణి వెంబడించే వారు మీరు కాదు అని దేవుడే స్పష్టంగా ఆ రోజున ప్రకటించారు. ఈ సూచక్రియలు అడిగేవారు, అద్భుతాలను అడిగేవారు. ఇప్పుడు కూడా లేరా? దేవుణ్ణి చూపించు. ఏం చేశాడు దేవుడు? గాలేపేస్తే తెలిసిపోతుంది నీకు కదా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఎంత అవసరం అండి? మరి రోజు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు నీకు ఆక్సిజన్? నీ దగ్గర ఆపేసి ఉంటే ఆయనకి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఒక ఆయన అడిగాడు, ప్రభువా నీవే నిజముగా యుద్ధానికి పంపిస్తే నాకు ఆ యుద్ధం పైన విజయం ఇస్తావని నేను నమ్మగలిగినట్లయితే ఇదిగో వర్షం, ఇదిగో ఇక్కడ వస్త్రం పెడుతున్నాను, అక్కడే కురవాలి, వర్షం ఇక్కడే కురవాలి, చుట్టుపక్కల కురవకూడదు. ఎవరైనా గిద్యోని అడిగాడు సూచికి. పెట్టేసి వెళ్ళాడు, పడుకున్నాడు. వస్తూ చూస్తే చుట్టూ ఈ వస్త్రం ఒక్కటే తడిచింది, చుట్టుపక్కలంతా పొడిగా ఉంది. ఇంకొకసారి వచ్చి డౌట్, ఏమో ఎవడన్నా నీళ్ళు పోసాడేమో కదా. మనంతా ఆ బుద్ధిలే అడుగుతాం కానీ నమ్మక బుద్ధి ఉండదు. దేవుణ్ణి ఏవేవో ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు. చేస్తాడంటావా చేయడంటావా? ఇక నమ్మిక లేకపోతే ఎలా చేస్తాడు? అందుకే కపెర్నహూములోనంట వారి నమ్మనందున వాళ్ళు ఏ కార్యం చేయలేకపోయాడు. చేయలేదు ఆయన, మరి అపనమ్మకం బట్టి చేయలేదు. మన సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. కానీ తెగించి మరలా అడిగాడంట, ప్రభు ఈసారి నన్ను క్షమించి, ఈసారి చుట్టుపక్కలంతా తడిసి ఉండాలి, ఇది పొడిగా ఉండాలి. సరే పెట్టేయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా ఉదయం వచ్చినప్పటికీ చుట్టుపక్కలంతా తడి ఉంది, ఇది ఒకటే పొడుగు. అప్పుడు అర్థమైంది, ప్రభువా నన్ను నడిపించిన ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చూస్తే 3000 మంది వచ్చారు. ఇంతమంది అయితే కష్టం, ఇంతమంది వద్దు నాకు అని తగ్గించుకుంటూ 300 మిగిల్చాడు. ప్రభువా వాళ్ళేమో మిడతదండుల్లా ఉన్నారు. మిడతదండుల్లాగా సైన్యం ఉంటే 300తో మాకు ఎక్కడ సాధ్యమేది? సరిపోద్ది దాన్ని. దేవుడి కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం ఉండదు. అందుకే తగిన కాలమందు తన కార్యాలు చేసే దేవుడు. ఎదురు చూడటం నేర్చుకోవాలి. సరిపోద్ది అన్నాడు. మరి ప్లాన్ ఏంటి? అందరిని కుండలు తీసుకోమన్నాడు. రాత్రికాల సమయం ఏం చేయాలి? మీరందరూ కుండలు పట్టుకుని కాగడాలు పట్టుకోండి, బోర్రలు పట్టుకోండి. కొంతమంది బోర్రలు పట్టుకోవాలి, కొంతమంది కాగడాలు పట్టుకుని కుండలు పట్టుకుని వెళ్ళారు. యుద్ధ స్థలానికి దగ్గరలోకి వెళ్ళి ఎప్పుడైతే బోర ఊదుతారు ఒకలో, వీళ్ళు ఏం చేయాలంటే కుండలను ఒకేసారి పగలగొట్టారు. అలాగూ వెళ్ళగానే అక్కడికి వెళ్ళారు, బోర గట్టిగా ఊదారు, కుండలు టప్ప 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 కొట్టారు. కొట్టగానే ఆ సౌండ్కి ఎంత సైన్యం అయితే ఉందో వాళ్ళంతా ఇంకేముంది, ఇశ్రాయేల్ చూడు యుద్ధం చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, అది కాలిపోతుంది ఆ కాగడాలన్నీ చూసి అని ఎవరి కాళ్ళే
నిద్దట్లో వాళ్ళందరూ ఉంటారు కదండి, ఒకరికొకరు లేచి ఇతను ఇశ్రాయేలీయుడేమో అనుకుని వచ్చేసారు మన దండు మీదకి అనుకుని ఒకరికొకరు పడుచుకుని ఒకరికొకరు చంపేసుకున్నారు. కొంతమంది పారిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక్కడ మిగలలేదండి. ఏ యుద్ధం చేశారు ఇలా? దేవుడి కార్యాలు చూసారా? కొండలు పగల కొడితే పారిపోయారండి ఆ రోజు. ఆ శబ్దానికే వెళ్ళిపోయారు ఆ రోజున. దేవుడు ఆయనకి అసాధ్యమనేది. అలాగే నీకు ఒక్కడికి ఊపిరి ఆపటం ఆయన కష్టమంటారా? గాలంతా ఆపక్కర్వద్దు, నీ ఒక్కడి ఊపిరి గాలిని ఆపేస్తే చచ్చిపోతాడు. ఈ గాలి కలిగిన వాడు, దేవుని ఊపిరి పీల్చుకుంటున్నవాడు, దేవునికే ఎగిరెగిరి పడుతున్నాం. ఇక్కడ చాలామంది జ్ఞానం అనుకుంటా మాకేమీ ఇక డోకా లేదు అనుకుంటున్నారే జనాంగము. దేవుని మీదే తిరగబడుతున్నావే. తిరగబాటు చేసినంతకాలం దేవుడు నిన్ను సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చస్తే యుగయుగాల నరకానికి పోతావు అని దేవుడు సహించుకుంటున్నాడు. తిరుగుబాటు చేసేవాడిని, తిరుగుబాటు చేసి దేవుని మీదే అసభ్యకరంగా మాట్లాడుతున్నా నేను దేవుడు భరించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ 70-80 సంవత్సరాలు ఏదో కొద్ది కాలం చావక నువ్వేం బతికిపోతావా? ఎంత టెక్నాలజీ వచ్చినా సాగుని జయించేది ఏం కనుగొనలేదండి. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత పైకి వెళ్ళినా ప్రమాదాలేమి అక్కడ. మొన్నే చూడండి, అంతరిక్షంలో కొన్ని రోజులు ఉండిపోయారని ఎంత న్యూస్ అయింది మనకి. ఎంత భయం పట్టుకుంది మనకి. ఏమవుతుందో, ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్కడ పేరిపోతుందో తెలీదు. వచ్చే వరకు గ్యారంటీ లేదు కదండి. దేవుని కనికరము కృప లేకపోతే ఎవరు బ్రతుకుతురు? ఈ ప్రకృతిలో ఉన్న వాటిని ఆపేస్తే ఎలా బ్రతుకుతురు? అందుకే దేవుడు అన్నాడు, భయభక్తులు కలిగి బ్రతకమని దేవుడు సెలవించి. సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు తగ్గించుకో. ఎందుకని? నువ్వు మట్టివాడువు, చిన్న ఊపిరి కలిగిన వాడవు. ఎందుకంత ఎగురుబాటు మనకి? కొంతమంది అందాన్ని చూసి ఎగురుబాటు ఉంటుంది, కొంతమంది అధికారం చూసి ఎగురుబాటు ఉంటుంది, కొంతమందికి ధనధాన్యాలు, అధికారము. ఇలా అవన్నీ నశించిపోయేవి. ఎప్పుడు ఏమి జరుగునో ఏ మానవుడికి తెలియదు. లేచేదాకా తెలియదు కదండి మనకి. లేస్తావో లేదో రేపటికి ఎవరికీ తెలియదు. ఎందుకు ఈ జీవితంలో అంత ఎగురుబాటు మనకి? ఎందుకంత గర్వం? ఎందుకంత అతిశయం? దేవుని మీద తిరగబాటు జరిగి దేవుని శిక్షను మరింతగా ఎందుకు తెచ్చుకుంటారు మనుషులు? ఈ రోజున ఆ భయం లేదండి. దేవుడంటే భయం లేదు. మళ్ళీ ఎలా ప్రవర్తిస్తున్నారు మనుషులు తెలుసా? దేవుని పక్షంగా మేమేదో ప్రతినిధులుగా ప్రకటిస్తూ ఎదుటి వారిని దూషిస్తున్నావే, ఎదుటి వారిని నీవు చంపేటట్టుగా నీ మాటలు ఉంటున్నాయే, అది దేవుడికి ఇష్టమా? ప్రతి మనుషుడు ఎవరినైనా నువ్వు దూషిస్తున్నప్పుడు అతడు దేవుని స్వరూపమై ఉండి దేవుడు అతను సహిస్తున్నాడు. నీకేంటి బాధ? దేవుడు అతను ఓర్చుకుంటున్నాడు. ఎందుకు నువ్వు అతను తిడతావు? ఎందుకు అతన్ని దూషిస్తావు? నీవు ప్రేమను చూపించాలి, నీ క్షమాపణ అందించాలి, నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి. అతన్ని దేవుని స్వరూపంగా చూడు, దేవుడు సృష్టించిన వ్యక్తిగా చూడు. అప్పుడు నీ కరుణ కటాక్షంలో నీ దయ, నీ కనికరాన్ని ప్రభు చూపించినట్టుగా నీవు నేను కూడా చూపించాలి. కానీ ఈ దుష్టతరము వారు, యేసు ప్రభు ఉన్నప్పుడే దుష్టతరం అన్నారంటే మరి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? దేవుడే సృష్టికర్తే వాళ్ళని దుష్టతరం అన్నాడంటే ఇప్పుడు ఆ దుష్టతరం మరింతగా పెంచిపెళ్ళిపోయినట్టుగా లేదా? ఏ కాలంలో ఉన్నాం మనం? మొన్నే నేను ఉదయకాలం చెప్పాను, దుష్టకాలము. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. అది యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చరిత్ర. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. వాళ్ళు దుష్టతరము యేసు ప్రభు అన్నారు. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని చాలే. ఏ కాలం నుండి అంట? ఏ కాలం ఇది? దుష్టకాలం. దుష్టతరము అంటే ఆ దుష్టకాలంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతుంది. మనం ఉన్నది దుష్టకాలం.
కదా మనం ఏమంటాం, ఏం కాలం ఇదా అని అన్నాడంటే అర్థం ఏంటి? అక్కడ మనుషులు ఉన్న పరిస్థితిని బట్టి ఏం కాలం ఇది అంటాం. కాలాలు ఏం మారలా, శీతాకాలం ఉంది, వేసవకాలం ఉంది. మనుషుల యొక్క స్థితిని బట్టి వర్షాకాలంలో రావలసిన వానలు ఎండాకాలంలో వస్తూ ఉంటాయి విపరీతంగా. ఆయా కాలాల్లో రావాల్సిన మనిషి యొక్క అపరాధాలను బట్టి, పాపపు స్థితిని బట్టి ప్రకృతి కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ప్రియులారా, ఆలోచించాలి. దుష్టకాలంలో నుండి మనలను విడిపించాలి. ఈ దుష్టతరము నుండి, దుష్టకాలం నుండి విడిపించబడాలంటే కేవలం ప్రభు అయిన యేసు దిక్కు తప్ప మరి ఎవరు లేరు. ఆయననే వెంబడించాలి. ఆయన వలె మనం బ్రతకడానికి ఇష్టపడాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి. సూచక్రియ అడుగుచున్నారు. వారికి అద్భుతాలు కావాలంట, ఆశ్చర్యకారి కావాలంట. దేవుడు ప్రపంచాన్ని కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఈ భాగంలో చెప్తున్నది దేవుడు ఏంటో తెలుసా? అయ్యా, యోనా మీకు సూచక్రియగా ఉన్నాడు. యోనా మీకు ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆ సూచక్రియ తప్ప, ఆ ఉదాహరణ తప్ప, ఆయన జీవితం తప్ప మరి ఏది చూపించాలి మీకు? ఏంటి యోనా సూచక్రియగా ఉన్నాడు అని అంటే, యోనాను దేవుడు ఎందుకు పంపించాడు? నినివే పట్టణము దుర్మార్గంగా ఉంది. నినివే పట్టణము దుష్టతరంగా ఉంది. నినివే పట్టణము పాడైపోయింది. నినివే పట్టణము దుష్టతరముగా ఉండి దేవుని ఉగ్రత వారి మీదకి దిగొచ్చింది. ఆ నినివే పట్టణం అలా ఉందండి. ఈరోజు కూడా దుష్టకాలములో దుష్టతరమై దేవుని ఉగ్రతకి దగ్గరగా ఉన్న, అందుకే దేవుడు ఆయన ఎందుకు వర్ణించాడనంటే, దేవుని ఉగ్రత మన మీద రాకుండానట్లుగా ఆయన మన కోసము కలవరి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకు మరణించాడు? దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి. యోనా ఎందుకు వెళ్ళాడు? దేవుని ఉగ్రత వారి మీద ఉండకుండానట్టుగా దేవుని మాటల వరకు ప్రకటించడానికి వెళ్ళాడు. యోనా మాటలు విని వారి జీవితాన్ని మార్చుకుంటే, మారు మనస్సు పొందితే వారు రక్షింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు రక్షించబడాలి, మారు మనస్సు పొందాలి. చాలండి. యోనా ప్రకటన ఏం చేశారు? వాళ్ళు మారు మనస్సు పొందారు. ఈ రోజున యోనాను ఎందుకు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. యోనా ప్రకటన వారు విన్నారు. ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 35వ వచనం. మొదటి అధ్యాయం 35వ వచనం. 35. మత్తయి సువార్త 4:7 చూడండి. 4:17. అదే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని సువార్త. మత్తయి సువార్త 12:35-39 చూడండి. పన్నెండు 38వ వచనం 39వ వచనం. గానా గురించి కదమ్మా, కాలం సంపూర్ణమైనప్పుడు. గమనించండి. మార్క్స్ వార్త 1:14 చదవండి. మార్క్స్ వార్త 1:14.
యోహాను చెరపట్టబడిన తర్వాత ఉమ్. యేసు కాలం సంపూర్ణమై ఉన్నది. యేసు ప్రభువారు చెప్తున్నారు. యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభంలో ఆయన చెబుతున్న మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ప్రభువారు ఇదే చెప్తున్నారు. యానా కూడా ఏం చెప్పాడు అక్కడ? ఇదిగో దేవుని శిక్ష మీ మీదకి రాబోతుంది, మీరు మారు మనస్సు పొందితేనే కానీ దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించుకోలేరు అని యోనా ప్రకటించుకుంటూ వెళ్ళాడండి. వారు నమ్మారు. నిజమే, మేమంత దుర్మార్గులమే, మేము పాడైపోయాం, మా జీవితం పాడైపోయింది, దేవుని ఉగ్రతకు మేము యోగ్యులమే, ఆయన క్షమాపణ మాకు కావాలి అని మారు మనస్సు వారు పొంది వెంటనే గోనుపట్ట ధరించుకుని బూడిదలో కూర్చుని రాజు మొదలుకుని సామాన్యుడి వరకు, అంత మాత్రమే కాదు పశువుల సైతము ఉపవాసంలో కూర్చుండబెట్టి, ఈ రోజున ఈ సువార్త, ఈ దేవుని యొక్క వాక్కు అనేక మందికి ప్రకటించబడుతున్నా ఏం చేయట్లేదు? మారు మనస్సు పొందక, ఆయన మాట నమ్మక, బైబిల్ ఏమన్నా నిజమా? దేవుని మాటలు నిజమా? మా జీవితం మాకుంది, మా ఇష్టం అన్నట్టు బ్రతుకుతున్నారు. ఒకవేళ నినివే పట్టస్తులు అలా అనుకుంటే గనుక దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా వలె వారి మీద కూడా కురిపించబడుతుంది. ఏమైంది? యోనా ప్రకటన, దేవుడు పంపించిన మెసెంజర్, దేవుడు పంపించిన ప్రవక్త మాట వినినప్పుడు ఆ దేశము రక్షింపబడింది, ఆ ప్రజలు రక్షింపబడ్డారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు, యోనాను దేవుడే పంపించాడు, ఇదిగో నేను దేవుని చేత పంపించబడి మీ పాప విమోచన కలిగించి నా మాట వింటే, నా యందు విశ్వాసం ఉంచితే దేవుని ఉగ్రత నుండి మీరు రక్షింపబడతారు. ఈ సూచక్రియ తప్ప మరి ఇంకేం కావాలి మీకు? అద్భుతాలు చూపించి మిమ్మల్ని నమ్మించాలా? లేదు లేదు. దేవుడు కోరుకుంటుంది ఏం తెలుసా? ఈ భూ ప్రపంచంలో మనము ఇప్పుడున్న కాలము, రాబోయే కాలము దేవుని మాట విని మారు మనసు పొందాలి. ఈ రోజున సర్వసాధారణంగా ఏమని తెలుసా? దేవా ఈ అద్భుతం జరిగించి నేను అప్పుడు నమ్ముతా, ఈ రోగం పోగొట్టి అప్పుడు నమ్ముతా, నాకు ఇదిగో నాకు మంచి ఇల్లు అప్పుడు, మంచి బిల్డింగ్ ఇవి అప్పుడు నమ్ముతా, మంచి ఉద్యోగం ఇవి అప్పుడు నమ్ముతాను. నువ్వు చేస్తే నమ్ముతాను. ఆయనకి ఏమైనా పనా? ఆయనకి ఏమైనా ఉపయోగమా? నువ్వు రక్షించబడితే ఆయనకి ఏంటి కలిసి వచ్చేది? నీ జీవితం బాగుపడాలని, యుగయుగాలు ప్రభుత్వం ఉండాలని, నరకాగ్నిగండంలో కాలిపోకూడదని, పాపముకు వచ్చిన శిక్ష అంతటిని యేసు తను తీసుకుని, అయ్యా నీ కొరకు నేను మరణించానని, నేను ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మరణము నుండి ఆయన లేపినాడని నీవు హృదయం అందు విశ్వసించితే ఏమన్నాడు? నువ్వు రక్షింపబడతావు. నమ్మి బాప్తిస్మము పొందుకుంటే నువ్వు రక్షింపబడతావు. ప్రభువు నమ్మటం వల్ల నీకు ఆయన నీ కొరకు మరణించాడు, నా కొరకు మరణించి నా కోసమే నన్ను నీతిమంతుడిగా చేయడానికే ఆయన పునరుద్ధారుడయ్యాడని నమ్ము. నువ్వు నమ్మితే రక్షింపబడతావని ప్రభువు చెప్తుంటే అది నవ్వులాటగా అయిపోయిందండి మనిషికి. ఆ సువార్త సకల జనులకి ఎలా ఉందంట? నవ్వులాటగా ఉంది, వెర్రితనంగా ఉందంట. నమ్మతో రక్షింపడతామా? క్షమాపణ అయిపోద్దా? దొంగతనం పోద్దా? ఇలా ఆలోచించండి. దేవుని యొక్క కరుణ, ప్రేమ ఈ లోకానికి ఎలా ఉంది? వెర్రితనంగా కనపడుతుంది. యోనా చెప్పిన మాట విని ఆ రోజున అదిగో ఒక దేశమే రక్షింపబడింది. అది నీకు ఎరగకపోతే, చరిత్రలో ఉన్న ఆ మాట నువ్వు నమ్మకపోతే, నమ్మి దేవుని వైపు తిరిగి నీ జీవితాన్ని మార్చుకోకపోతే, క్షమాపణ కోరుకోకపోతే, పాత జీవితంలో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి నూతన వ్యక్తిగా నువ్వు బ్రతకకపోతే జాగ్రత్త, నువ్వు కోసే ఆ పంట లెక్కించలేవు, ఆ ప్రతిఫలం నువ్వు భరించలేవు. అందుకే దేవుడు కనికరించి భరించలేము కనుకనే ఆయన మీదకి తీసుకున్నాడు కదా. అది అర్థం కావటం లేదు కదా ప్రియులారా. ఈ రోజున ఎవరికి అర్థం కాదు, ఎవరు మాట వినరో ఒకనొక రోజున ఖచ్చితంగా అర్థమైపోతుంది.
పాస్టర్ గారు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, ఎంతోమంది కన్నీళ్లు కార్చి నీకోసం చెప్పడానికి ప్రయత్నించినా నీకు వెరితనంగా ఉంటుంది. చెప్పిన వాళ్ళే చంపే పరిస్థితి వస్తుంది. కానీ ఒకనొక రోజున నీకు అర్థమైపోతుంది, దేవుడు చెప్పిన మాట విననప్పుడు పొందే ఆ శిక్ష, ఆ బాధ, ఆ వేదన వర్ణించలేనిదని ఒక రోజున చక్కగా అర్థమైపోతుంది. కానీ అప్పుడు ఏం లాభం? కాబట్టి యోనా సూచన తప్ప మీరు ఒకటి మీకు చూపించబడదు. యోనా కనబడటం లేదా? మారు మనసులు ఎందుకు? అది కళ్ళ ఆనందం కోసం చూస్తున్నాను. సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, నిన్ను నువ్వు నిరూపించుకో అనలేదా? సిలువ దగ్గరికి కూడా అన్నారా లేదా? సిలువ దగ్గరికి వెళ్ళాక నీవు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగో, అప్పుడు మేము నమ్ముతాం. అయ్యా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి, ఇది ప్రపంచానికి. ఆయన మాట నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట నువ్వు నమ్మి నీ జీవితాన్ని మార్చుకోగలిగితే యోనా సూచన కంటే మరేది నీకు చూపించు. వారిని నమ్మారు, రక్షింపబడ్డారు. నీవు ఈ రోజున ఇదిగో దైవ కుమారుడే లోకానికి వచ్చి చెబుతుంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన సువార్తను నీకు ప్రకటిస్తుంటే నువ్వు నమ్మితే రక్షింపబడతావు. నమ్మకపోతే నరకాగ్ని గుండానికి పోతావు. మరి ఏ చాయిస్, ఏ పరిస్థితి? గమనించండి, యోనా సూచనగా దేవుడు పెట్టాడు. 2 రకాలుగా ఉందండి. యోనా చెప్తే రక్షింపబడ్డాడు. ఇదే యోనా చేప కడుపులోనికి వెళ్ళినప్పుడు ఆయన 3 దినాలు ఉన్నాడు. మరలా 3వ దినాలు మనుష్య కుమారుడు అలాగే 3వ దినమున లేస్తాడని చెప్పాడు. అదే ప్రభు అయిన యేసు చేసి చూపించాడు. ఆయన 3వ దినమున మరణం బంధించటం మరణం వల్ల కాలేదు. ఆ మరణపు విజయాన్ని నమ్మితే ఇస్తానంటున్నాడు. ఇంకేంటండి దానికి చెప్పే పెద్ద లాజిక్ ఏం కావాలో చెప్పండి. ఏమంటే ప్రకటించారు, ఇదిగో ఎవరైతే రాజుగారి దగ్గరికి వస్తారో వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇస్తానని చెప్పాడు. రాజుగారు చెప్పు, వస్తే గోల్డ్ కాయిన్ పొందుకుంటారు, లేకపోతే అదంతా అబద్ధం రా, ఈ రోజున ఎలా ఇచ్చేస్తారా, అదంతా అబద్ధం. కొంతమంది అలా అబద్ధంగా మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు అని అంటే, రాకపోతే ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరు రాలేదో వాళ్ళు పోగొట్టుకుంటారు. దేవుడై ఉండి ఆయన ప్రకటిస్తున్నాడు, వస్తే పొందుకుంటాం. అది గిఫ్ట్, నీ వల్ల కాదు నువ్వు సాధించుకోవటం, క్రియల వల్ల అది అయ్యే పని కాదు. కాబట్టే ఆయన వచ్చి నీ పక్షంగా నా పక్షంగా అన్నీ నెరవేర్చి ఆయన మీద మన పాపమంతా ఆయన మీద పోసుకుని ఆయన మనము మరణించి, సిలువపై మరణించి సమాధి చేయబడి ఆయనతో పాటు లేచాం. ఆయనతో పాటు మనం మరణించాము. ఆయనతో పాటు మనం కూడా ఏం చేయబడ్డాం? సమాధి చేయబడ్డాం. ఆయనతో పాటు. ఇది నమ్మాలండి. ఇది నమ్మటం ఎంత సులభంగా, ఎంత కష్టమో. కానీ ఎవరైతే ఇది నమ్ముతారో ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యం. యోనా సూచన తప్ప మరొకటి మీకు చూపించబడదు. విన్నారు, రక్షింపబడ్డారు, వారు కూడా దేవుని రాజ్యానికి పాత్రలు అవుతున్నారు. ఇంకొక ఆమె చెప్పేటాడు, ఎవరు? షాబా దేశపురాణి. ఆమె 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢమూర్ఖము గల మాటల చేత అతనిని శోధించుటకే వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గము విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చాలు. ఆమె యెహోవా నామం గురించి విని, సొలొమోను జ్ఞానం గురించి విని ఎక్కడికి వచ్చింది? యెరూషలేమునకు వచ్చింది. ఆ రోజు మనకులాగా టెలిఫోన్లు లేవు, ఈ టీవీలు లేవు, ఏమీ లేవు. ఎలా అందింది అక్కడికి? యెహోవా నామము గురించి అక్కడ విని, యెహోవా దేవుడు అతను ఏర్పాటు చేసుకుని అనుగ్రహించిన
దానికోసం విని ఆమె యెరూషలేము వచ్చిందండి. యెరూషలేము వచ్చి ఆమె అంటున్న మాట స్వయంగా చూసి విన్న మాట చూడండి. అదే అధ్యాయంలో 9వ వచనం. నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమించను గాక. నీ నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 200 చాలండి అట్లా వచ్చారు. ఏమంట ఈమె? నీ యందు ఆనందించి, ఎవరు? దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమె అక్కడి నుండి వచ్చి ఎవరిని స్తుతిస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈ రోజున సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. యేసు దగ్గరికి రండి అని అంటే ఏం చేస్తున్నారు? చెప్పావా చంపేస్తామంటారు. కానీ ఆమె విని వచ్చింది. ఎవరు అక్కడ స్వార్థకులు వెళ్ళలేదే? దేవుని మాట ఇప్పుడు మనకు స్పష్టంగా అనేక దైవ సేవకుల ద్వారా, టీవీల ద్వారా, అనేకమైన వాటి ద్వారా వార్త వినబడుతుంటే, దేవుని మాటలు వినబడుతుంటే మనం ప్రయాణం చేయగలుగుతున్నామా? ఆ రోజున కాలినడకనండి యెరూషలేమునకు వచ్చిందమ్మ షేబాదేశపు రాణి. సామాన్యురాలు విశ్వాసులు కాదు వచ్చింది, ఉన్నతమైన అధికారులు సైతం వినొచ్చారు ఇక్కడికి. యోనా నినివే పట్టణంలో ప్రకటిస్తే రాజు నుండి చిన్నవారి వరకు ఎలా అయితే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుని ఆ మాట విని మారు మనస్సు పొంది రక్షింపబడ్డారో, ఈమె యెహోవా నామమును విని ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ జ్ఞానాన్ని చూసింది, ఆ మాటలు వింది, ఆశ్చర్యపడిపోయిందండి. ఆ యొక్క అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అధ్యాయం చదవండి. ఆమె ఎంత సంతోషించింది, ఆనందించింది. ఏమండి, అదే రాజు తర్వాత పడిపోయాడు. 11వ అధ్యాయంలో పడిపోయాడు. 11వ అధ్యాయంలో అవిదేవుడు అయిపోయాడు. మాట నిలవాడు. అందుకే దేవుడే అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొంది తిరగండి, ఆ రాజ్యంలో మనం చేర్చుకుంటాం. నమ్మావా రక్షింపబడతావు, విశ్వాసం ఉంచావా రక్షింపబడతావు. నీవేదో కార్యాలు చేయవలసిన పని లేదు. చివరి వరకు ఆ నమ్మికను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఆ విశ్వాసమును అదే పెద్ద ఛాలెంజ్ అండి భూలోకంలో. ఛాలెంజ్ ఏంటి అనుకుంటున్నారు? విశ్వాసము కాపాడుకోవటం. బంగారమైనా కాపాడుకుంటారు లాకర్లో పెట్టుకుని. విశ్వాసానికి అలాంటిది ఏమైనా ఉంటే బాగుండు, ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం చేసేవారు, ఎంత ఖరీదైనా. ఎందుకంటే పరలోకం యుగయుగాలు కదండి, ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టేది. కానీ అవకాశం ఇవ్వలేదు. లాకర్ ఎక్కడ ఇచ్చాడు? హృదయాన్ని ఇచ్చాడు. హృదయంలో జాగ్రత్తగా బదులుపరుచుకోవాలి ఈ విశ్వాసాన్ని. మనుషుల్లోకి వెళ్ళినా, సమాజంలోకి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా పోగొట్టుకునే అవకాశాలు. ఎవరు పడితే వాడు దాన్ని కాజేయాలని చూస్తాడు. ఓ పక్కన సాతాండు, ఓ పక్కన శరీరం, ఓ పక్కన బంధువులు, ఓ పక్కన స్నేహితులు, ఎవరికి వాళ్ళే నీ విశ్వాసంలో నుండి నిన్ను పడగొట్టడానికి చూస్తాడు. దాన్ని పోగొట్టాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో పోరాటం ఏది కాపాడుకోవటానికి? విశ్వాసం కాపాడు. కాబట్టి విశ్వాసం మనము కాపాడు. షాబా దేశపు రాణి సొలొమోను జ్ఞానం ఉండి యెరూషలేమును ప్రయాణమై వచ్చిందే. మందిరానికి రావటానికి ఎంత కష్టం, దేవుని వాక్యం వినటానికి ఎంత కష్టం. ఈ రోజున దేవుని వాక్యం వినటానికి, చదవటానికి, ప్రార్థన చేయటానికి అయ్యో ప్రయాసపడటం లేదు మనం. కానీ ఆమె వచ్చింది, వాక్యం విన్నది, ఆమె ప్రభు మాటలో హృదయంలో చేర్చుకుంది. అబ్బా, ఆయన ఎంత గొప్ప దేవుడు. దేవుని స్తుతించింది, దేవుని గణపరిచింది, దేవుడే నీ నియమించాడని చెప్పింది. అధికారం ఎలా వచ్చింది? జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని అనుకుందామే. దేవుడిచ్చాడు నీకు. అబ్బా, ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. నీ యందు ఆనందించి రాజుగా నియమించాడు. నిజమే. ఈరోజు భక్తి జీవితం చూస్తే దేవుడు ఆనందించి మనల్ని నిలబెట్టడండి అధికారులుగా. దేవుడు ఆనందించి నిన్ను మనల్ని ఆశీర్వదించడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధమే. కానీ మన జీవితాలు ఎలా లేవు? ఆయన నీ యందు నా యందు ఆనందించే జీవితము లేదు. అది ప్రభు దగ్గర. ప్రభువా, షాబా దేశపు రాణి ప్రయాసతో వచ్చి ఈ మాటలు వింది, నేను తన హృదయంలో చేర్చుకుంది, సంతోషించింది.
నీ యందు సంతోషించింది. యోనా ప్రజలు మాట విని మారు మనసు పొంది రక్షించబడ్డారు. మేము అలా రక్షించబడ్డానికి సాధించి మా జీవితంలో ఏదో అద్భుతం చేస్తేనే మేము నమ్ముతాము, మా జీవితంలో కార్యం చేస్తే మేము నమ్ముతాము. మా విధేయతను క్షమించండి. నీ మాట విని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యను సెలవిచ్చినట్టుగా నీ మాట విని నీ మాటకు లోబడి మా జీవితాలు మార్చుకుని, మా ప్రవర్తన మార్చుకుని, మా మాట మార్చుకుని, మా నడక మార్చుకుని నీ కొరకు జీవిస్తాం ప్రభువా. అంతకు మించిన మా జీవితం లేదు. ఏమంటే చదువులు వస్తాయా? సంపాదించుకున్న బంగారం, ధనధాన్యాలు ఏవైనా నీతో వస్తాయా? అది వాస్తవం. కాబట్టి ప్రభు సన్నిధిని పోగొట్టుకోవద్దు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు ఏదో చేస్తే నువ్వు నమ్ముతానని అనొద్దు. ప్రభు మాటకు లోబడ్డాం. ఆ రోజు లోబడ్డారు, మార్చుకున్నారు జీవితాన్ని. దుర్మార్గతను వ్యభిచారం చేసినవాడు మార్చుకున్నాడు, దొంగతనం చేసుకున్నవాడు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డారు, బూడిద పోసుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు. దేవుడు కరుణ గలవాడై నినివే పట్టణస్తులు అందరినీ ఏం చేశాడైనా క్షమించాడు. ఎస్, ఈరోజు దేవుడు నిన్ను క్షమించి నీతిమంతులుగా చేసి ఆయన ఆశీర్వదించి దీవించి ఆయన రాకడలో యుగయుగాలు ఉండే ఆయన రాజ్యంలో దేవుడు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ మాటలు మనం పదులుపరుచుకున్నాం. 2 వచనాలే చక్కగా దేవుడు అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈ దుష్టతరము వారు అడుగుతున్నారు, అడిగారు, కొన్ని నమ్ముతారా? అడిగారు వెంబడించటానికా? అయ్యా, ఆల్రెడీ నేను యోనా గురించి సంగతి ఉంది, ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకో. శాపాదేశపు రాణి ఉంది, జరిగింది చరిత్రలో, జ్ఞాపకం చేసుకో. ఆమె విన్నది, దేవుని స్తుతించింది, దేవుని గణపరిచింది. దేవుడే అధికారి నియమించాడు రాజుగా. అధికారాలు ఆయన చేతిలో ఉంది, గుర్తెరిగింది. అదన్నా తెలుసుకోండి. నేను వస్తే గుర్తెరట్లే, నా మాటలు గుర్తెరట్లా. మీరు భోజనం గురించి చూస్తున్నారు, అద్భుతాల గురించి చూస్తున్నారు, కానీ దేవుని రాజ్యం కోసం చూడరే. ఆయన బాధ అది. కాబట్టి ఈరోజు మనం అలా ఉండక ప్రభు మాటలు హృదయంలో పంచుకుందాం. ఈ నా మాటలు విని వాటి చెప్పును నడుచుకుని వాడి బండ మీద తన ఇల్లును కట్టుకుని వారు మన జీవితాలు క్రీస్తు మీద కట్టుకుందాం. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక.